వెజ్ గలటీ. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. ఉడకబెట్టిన క్యారెట్, ఫ్రై చేసిన పొటాటో, ఉడకబెట్టిన బీన్స్, చాప్ గ్రీన్ చిల్లీ, బ్రౌన్ ఆనియన్, చీజ్, కొరియండర్ అండ్ మింట్, క్యాష్నట్ చాప్, బ్రెడ్ క్రమ్స్, పన్నీర్, చాట్ మసాలా, గరం మసాలా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ వెజిటబుల్ చాప్ చేసుకుందాం. చాప్ చేసుకోవాలా? ఓకే. బౌల్లో వేసేసుకొని గ్రీన్ చిల్లీ, ఓకే, బ్రౌన్ ఆనియన్స్, కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ బైండింగ్ కోసం వేసుకుంటాం. ఓకే. క్యాష్యూ నట్స్, ఓకే, చాప్ క్యాష్యూ నట్స్, కొరియండర్ కొద్దిగా చాప్ చేసింది, ఓకే, చాట్ మసాలా కొద్దిగా, ఓకే, కొద్దిగా గరం మసాలా కొద్దిగా. ఓకే. దీన్ని మనం మిక్స్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇక ఇట్లా అయిపోతుంది, అది ఫైనల్ మిక్చర్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. దీన్ని మనం గలటి రౌండ్ షేప్లో చేసుకుంటాం. మనం బాల్స్ లెక్క తయారు చేసి ఫస్ట్ దాని షేప్ లెక్క ఇచ్చేస్తాం మనం. ఓకే. అంతే. ఫైనల్గా మిక్చర్ ఇట్లా తయారవుతుంది. ఓకే. ఫైనల్గా మిక్చర్ మనకి ఇట్లా తయారవుతుంది. దీన్ని మనం ఏం చేస్తామంటే రౌండ్ షేప్ చేసేసి దీన్ని ఏం చేస్తామంటే మనం 30 గ్రామ్ లెక్క వెయిట్ చేసేసి, ఓకే, ఒక్కొక్క పీస్ 30 గ్రామ్ లెక్క వెయిట్ చేసి, ఒక్కొక్క పీస్ 30 గ్రామ్. ఓకే. ఓకే. ఇక ఇప్పుడు ఇది గులాటి రెడీ అయిపోయింది. మనం డైరెక్ట్ ప్యాన్ పైన పెట్టి ఫ్రై చేస్తాం. స్లో ఫ్లేమ్ మీద దాన్ని బాగా కుక్ అవ్వాలి. 5 to 6 minutes. ఓకే. సో ఇది బాగా కుక్ అయిపోయింది. ఓకే. మన టిక్కీ లెక్క అన్నట్టు ఇవి. అంతే, ఆలు టిక్కీ టైప్ సేమ్ మన టిక్కీ లెక్క. వెజ్ గులాటి తినేద్దామా? చలో, కుక్ చేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చింది నాకు. తింటుంటే ఉంటుంది మజా మరి. అంతే అంటారా అన్న? చలో, దాల్ బై దాల్. ఆహా, దానిపైనుంచి ఒక మంచి ఆనియన్ ఇది కూడా ఇచ్చారుగా, దాని కాంబినేషన్ ఉంటుందిగా మరి. అంతే అంటారా? దీంతో పాటు ఈ చట్నీ ఇండియన్ స్టైల్. మంచి టూ గుడ్ ఫ్లేవర్ వస్తుంది. మస్తు అంటే మస్తు ఉంది, కరిగిపోతుంది నోట్ల. గలటీ అంటేనే అది మరి కరిగిపోవాలి లోపల. ఎక్కడ కూడా నాకు ఇట్లా పిండి తగిలినట్టు లేకపోతే ఇంకోటి అట్లాంటిది ఏం లేదు. నీట్గా అలా వెళ్ళిపోయింది, మెల్ట్ అయిపోతుంది. సీరియస్లీ టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది. తినాలి దీన్ని, ఇలాంటి ఐటమ్స్. ఎందుకంటే మనకి ప్రిపరేషన్ టైంకి కూడా పెద్దగా ఏం అనిపించలేదు. 5 నిమిషాలు ప్రిపేర్ చేసుకున్నాం, 10 నిమిషాల్లో మనకి టేబుల్ పైకి వచ్చేసింది. తింటూనే ఉన్నాం. టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది.